రాజకీయాల్లో ఉన్నప్పుడు కాస్తంత హుందాతనం ఉండాలి. ఎంత రాజకీయ ప్రత్యర్థి అయినా సరే రాజకీయంగా విభేదించవచ్చు కానీ వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి వెళ్ళకూడదు. కానీ కొంతమంది మాత్రం ఇలాంటి గీతల్ని అస్సలు పట్టించుకోరు. ఇతరుల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టేస్తూ ఉంటారు. రాజకీయాల్లోకి కుటుంబాలను తీసుకువస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో ఇప్పుడు మైనంపల్లి రోహిత్, ధర్మపురి అరవింద్ జంట కవులుగా మారిపోయారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. తండ్రి మైనంపల్లి హనుమంతరావు పలుకుబడితో ఎమ్మెల్యేగా మెదక్ నుంచి గెలిచారు. 25 ఏళ్లు నిండగానే ఆయనకు అవకాశం వచ్చింది. హుందాగా రాజకీయాలు చేయాల్సిన ఆయన కేసీఆర్ పైన విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. లా, వాడు, వీరు అంటూ దుర్భాషలాడుతున్నారు. ఆయన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్ వయసు ఎంత, రాజకీయాల్లో ఆయన అనుభవం ఎంత, ఈ రోహిత్ వయసు ఎంత అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్ని విమర్శలు వస్తున్నా ఆయన మాత్రం తన దారిలో తాను వెళ్తున్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. అందరూ కలిసి కేసీఆర్ను చంపేస్తారన్న భయంతోనే ఆయన పోయి ఫామ్ హౌస్లో ఉంటున్నారన్న విచిత్రమైన లాజిక్లు చెబుతూ ఉంటారు. కవిత, కేటీఆర్లకు అపాయింట్మెంట్ కావాలని, లేకపోతే కలవరని తానేదో చూసినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి గాసిప్లను ప్రచారంలో పెట్టి ఆ కుటుంబంలో ఏదో గొడవలు ఉన్నాయని అందరికీ తెలిసేలాగా చేయడమే అరవింద్ టార్గెట్. కానీ కుటుంబాన్ని ఇలా రాజకీయాలకు వాడడం సరైనది కాదని ఆయన అనుకోవడం లేదు. వీరిని తిట్టి బీఆర్ఎస్ నేతలు వారికి పబ్లిసిటీ ఇవ్వాలనుకోవడం లేదు. ఎమ్మెల్యే రోహిత్కు కౌంటర్ ఇచ్చిన పెద్దగా చేసినట్లేనని అనుకుంటున్నారు. అరవింద్కు జిల్లా స్థాయి నేతలు బదులు చెబుతున్నారు. కానీ రాజకీయాలు ఇలా మాట్లాడటాన్ని ప్రజలు హర్షించుకోలేకపోవచ్చు.